హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. మినప్పప్పు కానీ వంట సోడా కానీ ఈనో కానీ లేకుండా దోశలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. బియ్యం 2 కప్స్, మెంతులు ½ టేబుల్ స్పూన్, మందం అటుకులు 1 కప్, పెరుగు 2 కప్స్. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం వేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న అటుకులను బియ్యంలో వేసుకొని ½ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని 2 కప్పుల పెరుగు వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న దాన్ని 4 గంటలు నానబెట్టుకుందాం. దీని మీద మూత మూసి 4 గంటలు పక్కన పెడదాం. 4 గంటల తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకుందాం. మెత్తగా మిక్సీ చేసుకుందాం. మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత మూసి ఫర్మెంటేషన్ కోసం 8 గంటలు పక్కన పెడదాం. 8 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పిండి ఫర్మెంటేషన్ ఎంత బాగా అయిందో. పిండి ఇలా బాగా పొంగడం వల్ల ఫర్మెంటేషన్ బాగా అయినట్లు. అప్పుడు దోశలు కూడా బాగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పోసుకోవద్దు. కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. నీళ్ళు ఎక్కువగా పోసినట్లయితే పిండి జారుగా అయిపోతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కాస్టిక్ ఐరన్ పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత పెన్నం మీద ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల దోశలు ఈజీగా వస్తాయి. పెన్నం వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద పోసుకోండి. 2 గిన్నెల వరకు పోసుకోండి. పోసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఎక్కువగా స్ప్రెడ్ చేయవద్దు. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద చూడండి బబుల్స్ ఎంత బాగా వచ్చాయో. ఇలా వచ్చినట్లయితే దోశ బాగా వచ్చినట్లు. వంట సోడా కానీ ఈనో పౌడర్ కానీ లేకుండా ఎంత ఈజీగా చేసుకున్నాం చూడండి దోశలు. ఎలాంటి మినప్పప్పు వాడకుండా ఎంత బాగా చేసుకున్నామో చూడండి దోశలు. దోశ మీద ఇలా రంధ్రాలు వచ్చినట్లయితే దోశ చాలా బాగా వచ్చినట్లు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ దోశలు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. పెన్నానికి అతక్కపోకుండా ఈజీగా కూడా వస్తాయి. మరొకటి వేసి చూపిస్తాను చూడండి. పెన్నం మీద ఆనియన్తో ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక గిన్నెతో 2 కప్పుల వరకు పోసుకోండి. కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవద్దు. దోశ చేసుకోవాలనుకున్నప్పుడు మినప్పప్పు లేకపోయినా కేవలం బియ్యంతోనే ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి దోశలు. ఇష్టమైన వాళ్ళు రెండో సైడు తిప్పి 2 సెకండ్ల కన్నా ఎక్కువగా కాల్చుకోవద్దు. దోశ చేసేటప్పుడు ఎప్పుడైనా మంట సిమ్ములో పెట్టుకోండి. దోశ మీద బ్యాటర్ వేసిన తర్వాత మంట మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి. మంట హైలో పెట్టినట్లయితే పెన్నానికి అతక్కపోతుంది. ఈ దోశ ఒక సైడు కాల్చుకున్నా పర్వాలేదు. ఇష్టమైన వాళ్ళు రెండో సైడు తిప్పి వేసుకొని
2 సెకండ్ల కన్నా ఎక్కువగా కాల్చుకోవద్దు. ఈ దోశలు మందంగానే ఉంటాయి. ఈ దోశలను కొబ్బరి పచ్చడితో కానీ పల్లి పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దోశలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ దోశలు చేసుకొని మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.